కామెంట్స్లో ఎక్కువ అడిగే క్వశ్చన్ వచ్చి టెన్షన్ గురించి. సో నేను చాలాసార్లు చెప్పాను, ముందు కూడా చెప్పాను వీడియోస్లో. సో టెన్షన్ వచ్చి మీ ప్లేయింగ్ లెవెల్ బట్టి మీరు టెన్షన్ అనేది డిసైడ్ చేసుకోవాలా, లైక్ ప్రొఫెషనల్స్, ఇంటర్మీడియట్, బిగినర్స్కి. సో బిగినర్స్కి నేను ఆల్వేస్ సజెస్ట్ చేసి లో టెన్షన్ 24 లేదంటే మ్యాక్స్ 25, అంతకంటే అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎక్కువ హిట్టింగ్ ఏరియా ఉంటుంది, స్వీట్ స్పాట్ చాలా ఉంటుంది. సో మిస్ షాట్స్ కొట్టినా కూడా ర్యాకెట్ మీద లేదా స్ట్రింగ్ మీద అనేది ఇంపాక్ట్ ఉండదు. ఇన్ కేస్ నువ్వు ఇంటర్మీడియట్ లేదా ప్లస్ ఉంటే అయినా 26, 25 చాలా బెస్ట్. సో స్వీట్ స్పాట్ ఉంటుంది, అలాగే కంట్రోల్ కూడా ఉంటుంది, గేమ్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ నువ్వు ప్రొఫెషనల్ అయితే గో ఫర్ హై టెన్షన్ 27, 28. అది నీ టెన్షన్ బట్టి అండ్ నీ ర్యాకెట్ బట్టి. సో మీకు ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, నెట్ ప్లే చాలా బాగుంటుంది, టెక్నిక్ ఎక్కువ, మెయిన్ థింగ్ వచ్చి టెక్నిక్ బాగుంటుంది కాబట్టి సో హై టెన్షన్ అనేది రికమెండెడ్ ప్రొఫెషనల్స్కి లేదంటే అడ్వాన్స్ ప్లేయర్స్కి. సో స్ట్రింగ్ టెన్షన్ ఎప్పటికైనా సరే నీ గేమ్ లెవెల్ బట్టి చూస్ చేసుకోండి. సో నువ్వు బిగినర్ ఉండి హై టెన్షన్ అనేది తీసుకుంటే మాత్రం నీ ర్యాకెట్ అనేది బ్రేక్ అవుతుంది, లేదంటే సమ్టైమ్స్ స్ట్రింగ్ అనేది కట్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్, నీ గేమ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. నీ గేమ్ ఇంప్రూవ్ అయినప్పుడు నువ్వు టెన్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, హై పెట్టుకోవచ్చు. సో ఇది మైండ్లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే స్ట్రింగింగ్ వెళ్ళినప్పుడు. సో మ్యాక్సిమం బయట ఎక్కువ ఎవరు టెన్షన్ని సజెస్ట్ చేయరు, మీరు ఎంత చెప్తే అంత పెట్టేస్తారు, బట్ దానివల్ల మీకు గేమ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే స్ట్రింగ్ చేంజ్ చేస్తున్నారంటే ఇది మైండ్లో పెట్టుకోండి, మీ గేమ్ లెవెల్ బట్టి టెన్షన్ అనేది డిసైడ్ చేసుకోండి. సో ఉంటా, బాయ్.